కొల్లేటి కోటలో వెంచేసి ఉన్న పెద్దింట్లమ్మ దేవత అమ్మవారి మహోత్సవాలు మొదలైనవి 3వ తారీఖు దాకా ఉంటాయి. రేపు 28వ తారీఖు కళ్యాణం. దీంట్లో భాగంగా కళ్యాణం ఇవాళ ఉత్సవాలు మొదలైనవి. దీంట్లో భాగంగా పెద్దలు వానపల్లి బాబురావు వాళ్ళ తండ్రి గారి పేరున దీనికి ముఖద్వారం ఆలపాడులో ఒక ఆర్చి దాదాపు 35 లక్షలు, ఎంతైతే అంత 35 అవుతుంది, ఎంత 40 ఎంతైనా ఆర్చి నేషనల్ హైవేకి దగ్గర నుంచి మనం కొల్లేటి కోట వైపు తిరిగి ఆలపాడు రోడ్డు దగ్గర ఆర్చి కట్టిస్తా అన్నారు. దానికి నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి టూరిజం మినిస్టర్ గారు, దాంతోపాటు ఇక్కడ కొత్తగా వేసిన రోడ్డు శివపార్వతులు, అలాగే సిమెంట్ రోడ్డు ఇంత ముందు వేసిన మొత్తం అంతా సిమెంట్ రోడ్లు చేసాం. ఇవన్నిటికీ కందుల దుర్గేష్ గారు అందరూ వచ్చి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్సీ గారు రమణ గారు, కమిలి వెట్ల గారు అందరం కలిసి వాళ్ళ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మి గారు అందరూ వెంకటలక్ష్మి అందరూ వచ్చి చేద్దామని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దుర్గేష్ గారికి సీఎం గారితో మీటింగ్ ఇవాళ పొద్దున మీటింగ్ ఉండటం వల్ల సీఎం గారు ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చి 3 గంటల నుంచి మీటింగ్ లో ఉన్నారు. అందుకని వారు రాలేకపోయారు. తప్పకుండా ఆయన చేతుల మీదుగా ఇదే ఆర్చి ఒక 3 నెలల్లో మనం ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టారు. 3 నెలల్లో ఓపెనింగ్ ఆయనతో పెట్టుకుందాం. తప్పకుండా ఏదైతే ఆ రోజు చెప్పామో, నేను చెప్పింది ఇప్పుడు గుడి ఆలయంలో నిలబడి చెప్తాను. కొల్లేటికి శాశ్వత పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తానని అమ్మవారి మీద ప్రమాణం చేశాను. శాశ్వత పరిష్కారం నా వంతు ప్రయత్నం చేస్తాను. అయిపోతుందంటే ఇది ఒక్కరి చేతుల్లో లేదు. సిన్సియర్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం సిన్సియర్ గా ట్రై చేస్తాను. చేసి రేపు కేబినెట్ లో దీన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఒపీనియన్ చెప్పబోతాను. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చాలా ఫేవరబుల్ గా ఉంది. తర్వాత నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకి మనం స్టేట్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్, ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియజేస్తారు. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్కసారి ఒక్కళ్ళు కొల్లేరు గురించి మాట్లాడిన వాళ్ళు కానీ, ఢిల్లీలోకి వెళ్ళి అడిగిన వాళ్ళు కానీ లేరు. 2018 ఎండింగ్ లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఈ కొల్లేరు ఇక్కడ పేద ప్రజలు అలాగే సొంత భూములు ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళా కొల్లేరు ఏమైంది అంటారు. కొల్లేరు ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు ఏమీ చేయలే, అసలు మాట్లాడలే దాని గురించి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగల. 2018లో కేంద్ర ప్రభుత్వం 19కి రాస్తే ఇక్కడ లెటర్, ఇవాళ 5 ఏళ్ళు అసలు సమాధానం చెప్పలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టు 25 ఏళ్ల తర్వాత కొల్లేరులో పక్షులు, పర్యావరణం అందరికీ మనకు ముఖ్యం. మన పిల్లల భవిష్యత్తు పర్యావరణం ముఖ్యం. దాంతోపాటు ఇక్కడ పేద ప్రజలు కొన్ని 100 ఏళ్ల నుంచి బతుకుతున్నారు. వాళ్ళ సంగతి
అలాగే ఇక్కడ జరాయితీ సొంత భూములు ఉన్న వాళ్ళ సంగతి ఏంటని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళిన సుప్రీంకోర్టు కమిటీని వేసి ఇక్కడికి చూసి చేయమంది. తప్పకుండా ఆ కార్యక్రమాలు చేద్దాం. ఇలాగే అమ్మవారి జాతరలో అమ్మవారికి అందరికీ కొల్లేటి ప్రజలందరికీ నమ్మకం, కానీ దీనికి రావాల్సినంత ప్రాసెస్ రావట్లేదు. అందుకనే తప్పకుండా ఈ దీంట్లో కొల్లేరు అమ్మవారి పెద్దింట్ల అమ్మవారికి రావాల్సిన జరగవలసిన దానికన్నా అన్ని కార్యక్రమాలు భావించి భక్తులు కూడా అన్ని వసతులు గిసతులు అన్ని కల్పించి ఆ రూములు అన్ని రేపు టూరిజం మినిస్టర్ అన్ని ఓపెనింగ్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టూరిజం తరఫున ఏం చేయాలి, ఇక్కడ ఒకటి కొల్లేటి టూరిజం వస్తుంది, అలాగే అమ్మవారి టెంపుల్ టూరిజం వస్తుంది. ఆ రెండింటిలో ఏం చేయాలని చూసి తప్పకుండా కొల్లేటికి మళ్ళా చెబుతున్నాను, నా అమ్మవారి సాక్షిగా శాశ్వత పరిష్కారం నా వంతు ప్రయత్నం చేస్తాను. దాంట్లో చిత్తశుద్ధి కాకుండా ఆల్రెడీ చేస్తున్నాం. చేసేది మీకు రాబోయే 10 రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలుస్తుంది. రేపు క్యాబినెట్ లో పెట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయం క్యాబినెట్ లో ఈ విషయం పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఒపీనియన్ ఏంటో మొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. అసెంబ్లీలో పెట్టేసి పంపించేశారు, కానీ క్యాబినెట్ లో పెట్టి మా ఒపీనియన్ ఇది అని కేంద్రానికి సిఈసికి లెటర్ రాయదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా. ఈరోజు ఫిబ్రవరి 18 జలదుర్గ సమేత పెద్దింట్ల అమ్మవారి జాతర. గోకర్ణేశ్వర స్వామిని, గోకర్ణపురంలో ఉన్న గోకర్ణేశ్వర స్వామి అంటే శివుడిని తీసుకొచ్చి మరి కళ్యాణం రోజున అంగరంగ వైభవంగా ప్రభలతో ఊరేగింపు చేసి ఇక్కడ మా కులదైవమైన పెద్దింట్లమ్మ తల్లికి మరి ఆ పెళ్లి చేయడము అదంతా కూడా జరుగుతుంది. ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల నుంచి బంధుమిత్రులు అందరూ కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈమెను తలుచుకున్న తల్లికి అందరూ పిల్ల పాపలు కానీ అష్టైశ్వర్యాలు కానీ అన్ని కలుగుతాయి. అందుకనే పెద్దింట్లమ్మ తల్లి దయవల్ల, ఆ గోకర్ణేశ్వర స్వామి దయవల్ల అందరూ బాగుండాలి. కొల్లేరు ప్రజల్లోకి తెలంగాణ 73 నుంచి పోరాడితే ఇప్పుడు వచ్చింది ఏప్రిల్ 2013కి. అలాగే మేము 2006 నుంచి పోరాడుతుంటే ఇప్పుడు దగ్గరలో పడినట్టు మా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన బీజేపీ కానీ అన్నిటికన్నా ముందు లాయర్ని పెట్టాలి. లాయర్ని పెట్టాలంటే ఎవరు పెడుతున్నారండి? అక్కడ మా బీసీ నాయకుడు ఎంపీ గారు, అర్థమైందండి, ఎంపీ ఆయన యాదవ్ గారు, ఆయన పెట్టిన నిజంగా అందరి తరపున ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి చేస్తా అన్నాడు. యనమల రామకృష్ణ గారు అల్లుడు ఆయన, అది పుట్టా మహేష్ యాదవ్ గారు. ఆయన అంటే మాకు చాలా గౌరవం, చాలాసార్లు ఢిల్లీ తీసుకెళ్లారు. ఆయన మేమందరం కలిపి కామినేని శ్రీనివాస్ గారి మీద పెట్టాము. కామినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పినట్లుగా తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చి మా ప్రజలకి మళ్ళీ గోసీ స్థాయికి రాకుండా మహారాష్ట్ర ఎక్కడికో కోయిటా వెళ్ళి చిక్కుకుపోతున్నారు. అలా లేకుండా మళ్ళీ ఇక్కడ స్థిరపడేటట్లుగా ఏర్పాటు చేస్తే ఆ పెద్దింట్ల సాక్షి అందరికీ, మీడియా వాళ్ళకి కానీ లేకపోతే సహకరించిన నాయకులకు కానీ అందరికీ కూడా ఆ తల్లికి, ఆ తండ్రి శివుడికి, మరి ముఖ్యంగా మీ మీడియా ఇచ్చే ప్రతి ఒక్కటి వలసల్లి అక్కడ చచ్చిపోతే ఇప్పటికే మళ్ళీ తీసుకురావడానికి కూడా దిక్కు లేదు. కోయిటేళ్ళు చచ్చిపోతే దిక్కు లేదు, అక్కడ అరెస్ట్ చేస్తే దిక్కు లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం. మా వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రముఖ నాయకులకి, జనసేన నాయకులకి 45 నిమిషాలకి, ఎందుకంటే ఏదైతే మా కులదేవత ఉందో ఆ కులదేవతకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజున మా చైర్మన్ కమిటీ సభ్యులతో 8:45 నిమిషాలకి ఈ బ్రహ్మ ముహూర్తంలో మరి ప్రారంభించడం జరిగింది ఉత్సవ కమిటీల ద్వారా అంతా. అలాగే 28న కళ్యాణ మహోత్సవం 3వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. చాలా భద్రతతోటి కూడినటువంటి సిబ్బందితోటి మేము పెట్టడము, మంచినీటి సౌకర్యం భక్తులకి, అలాగే రోడ్డు మార్గం కూడా మరి రావడానికి అంతా వేసాము. అంటే మీ మీడియా ద్వారా ఎందుకని ఇదంతా తెలియజేస్తున్నామంటే, ఇందాక కామినేని శ్రీనివాసరావు గారు అన్నట్టు ఎంతో ప్రసిద్ధిగాంచిన మా కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారిని భక్తులు మాత్రమే కాకుండా ఇంకా మిగతా ప్రజల్లోకి, ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలి అంటే అది మీ మీడియా ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఇంత ప్రసిద్ధిగాంచిన కొల్లేటి పెద్దింట్లమ్మ స్వయంభూ అమ్మవారి విడ మరి ఎంతో మహిమగల అమ్మవారిని అందరూ భక్తులు దర్శించుకోవాలని చెప్పేసి మిగతా పెద్దలు, గ్రామ పెద్దలు, అంతేకాదు 28వ తారీఖున మరీ ముఖ్యంగా మహిళలతో బోనం ఎత్తడం జరుగుతుంది. భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలందరూ వస్తారు. మిగతా భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి కూడా రావాలని చెప్పేసి అందరికీ కూడా ఒక వడ్డీ కార్పొరేషన్, మా కులదేవత కార్పొరేషన్ చైర్మన్ గా మీ అందరికీ కూడా అందరికీ ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు.
భారతీయ జనతా పార్టీ మండలి మండల అధ్యక్షులు యేసుబాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నా. మన కైక్లూరు మన వలపట్నం గ్రామ మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాస్ గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నా. జనసేన పార్టీ నాయకులు నాగరాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. అలాగే మాజీ ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, అలాగే ఈ దేవస్థానం చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు మెంబర్లకి అందరికీ పేరు పేరు నమస్కరించుకుంటూ, అలాగే ఈ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డుగా ఉన్న 11 మంది మెంబర్లు